కేసీఆర్ కేసులో దూకుడు పెంచింది సిబిఐ. కవితను విచారించేందుకు కోర్టులో పిటిషన్. నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాల్సిందే. తెలంగాణలో ఎండిన పంటల్ని పరిశీలించిన కేసీఆర్. వడ్లపై దృష్టి పెట్టమంటే వలసలపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు తిప్పలే అన్న హరీష్ రావు. తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో. విలీన గ్రామాలను తిరిగి కలుపుతామని హామీ. నరసాపురంలో హీటెక్కుతున్న పాలిటిక్స్. టీడీపీ జనసేన నేతల మధ్య మాటల తూటాలు. దర్యాప్తు సంస్థలను బీజేపీ గుప్పెట్లో పెట్టుకుంది. ఎన్నికల్లో గెలుపు తమదే అన్న రాహుల్ గాంధీ. చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను అమలు చేయండి. కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి సెటైర్. రాయ్పూర్లో భారీ అగ్ని ప్రమాదం. ట్రాన్స్ఫార్మర్ల గోడౌన్లో ఎగిసిపడ్డ మంటలు. మోదీతోనే దేశం అభివృద్ధి. బీజేపీలో తమ పాత్రకు న్యాయం చేస్తామన్న ఎంపీ సుమలత. తెలంగాణలో మండుతున్న ఎండలు. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత. మరోసారి వడ్డీ రేట్లు యథాతథం. 6.5%గా రెపో రేటు ఉందన్న ఆర్బీఐ. ఉద్యోగులకు షాక్ ఇచ్చిన యాపిల్. 600 మందిని తొలగించేందుకు నిర్ణయం.